కొంచెం బెడ్లో నుండి లేవకపోవడము. ఈ పొజిషన్లో వచ్చిన తర్వాత మనం కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా. సో ఈరోజు మనము జీడియాట్రిక్ రీహాబిలిటేషన్ గురించి మాట్లాడుకుందాం. నమస్తే, నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఉమర్. ఇన్ ఫిజియోథెరపిస్ట్ని ఇన్ కేఎస్ఎస్సి హాస్పిటల్లో యాజ్ ఏ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. ఏదైతే హైదరాబాద్లో లొకేటెడ్ ఉందో. సో జీడియాట్రిక్ రీహాబిలిటేషన్ అంటే ఏంటి? జీడియాట్రిక్ అంటే ఏంటి అంటే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకు, లైక్ అబోవ్ ది ఏజ్ ఆఫ్ 60 years ఉన్న వాళ్ళకు, వాళ్ళతో పాటు ఉన్న శరీరం ఏదైతే ఉందో దానికి టిల్ గోయింగ్ టు గ్రేవ్ యార్డ్ వరకు ఎలా కాపాడుతూ వాళ్ళ పనులు సొంతంగా వాళ్ళు చేస్తూ ముందుకు రావాలి. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇండిపెండెంట్ యాక్టివిటీస్ బై అన్ ఓల్డర్ పర్సన్ కాల్డ్ as జీడియాట్రిక్ రీహాబిలిటేషన్. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే, మన సొసైటీలో మన పేరెంట్స్ ఓల్డ్ అయిపోయారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ డిసీజ్ రావడం ద్వారా కొంచెం వాళ్ళు డిపెండ్ అయిపోయారు. అంటే కొంచెం నడక రాకపోవడము, కొంచెం బెడ్లో నుండి లేవకపోవడము. ఆ పొజిషన్ రాగానే ఇక మనము వాళ్ళకు తట్టుకోకుండా భరించుకోకుండా పరిస్థితి వచ్చి వాళ్ళకు ఓల్డేజ్ హోమ్స్లో తోసేస్తున్నాము. దట్స్ ఎంటైర్లీ రాంగ్. అలా మనం ఎప్పుడు చేయొద్దు. మనము చిన్నప్పుడు ఉన్న 100 మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, కానీ మన అమ్మ నాన్ననే మనకు దానికి సరిదిద్దుతూ నేర్పిస్తూ ఈరోజు ఈ పొజిషన్లో తీసుకొని వచ్చారు. కానీ ఈ పొజిషన్లో వచ్చిన తర్వాత మనం కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మన అమ్మ నాన్న వృద్ధం పొజిషన్లో వస్తే వాళ్ళకు మనము ఓల్డేజ్ హోమ్లో తోయడము, లేకుంటే వాళ్ళకు ఏదో మేడ్ పెట్టి ప్రాపర్ టేక్ కేర్ చేయకపోవడము, అలాంటిది చేస్తే అది మంచిది కాదు. సో ప్రతిదీ దేవుడు చూస్తుండు, కర్మ ఫాలో అవుతుంది. ఈరోజు ఒకవేళ మనం తప్పు చేస్తే మన పిల్లలు చేస్తారు. సో బెటర్ నాట్ టు డూ ఇన్ దట్ వే. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మనం ఏ విధంగా వాళ్ళ బాడీ పర్సనాలిటీ మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు నార్మల్ ఏంటంటే, మనం పుట్టిన తర్వాత మనకు ఒక గ్రోయింగ్ స్టేజ్ వస్తుంది. ఒక గ్రాఫ్ చూసుకుంటే పుట్టడము, అక్కడ నుండి గ్రోయింగ్ స్టేజ్ అవడము, ఒక గ్రోయింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత 20 to 23 yearsలో మన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వెల్ డెవలప్డ్ అయిపోతాయి. అక్కడ నుండి మనము ఒకవేళ కరెక్ట్గా ఏది బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా గుడ్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే ఈ హెల్త్ని మనము దాదాపుగా 50 to 55 ఈవెన్ 60 years వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. 60 years వరకు మేజర్ యాక్సిడెంట్స్ అవ్వలేదు, మీకు ఇబ్బంది ఏం రాలేదు, మీరు కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటున్నారు, కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కరెక్ట్గా వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు. సో అప్ టు యూ రీచ్ 60 years ఆఫ్ ఏజ్ అంతవరకు మీరు హాయిగా ఉండొచ్చు. 60 years తర్వాత ఏంటంటే, మన బాడీలో దేవుడు అలా క్రియేట్ చేశారు ఏంటంటే, డీజనరేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది. ఈ డీజనరేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఈ ఒక్కొక్క మన బ్రెయిన్తో తీసుకొని మన కాళ్ళ గోర్ వరకు ప్రతిదీ డీజనరేషన్ ఫామ్లో మొదలవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మన బ్రెయిన్ ష్రింక్ అయిపోవడము, మన జాయింట్స్ ఏవైతే బోన్స్ ఉన్నాయో బోన్ డెన్సిటీ తగ్గిపోవడము, ఆస్టియోపోరోసిస్ దానికి కండిషన్ చెప్పవచ్చు. మజిల్ స్ట్రెంగ్త్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోవడము, మన అపెటైట్ కూడా తగ్గిపోవడము, మన హార్ట్ బీట్ తక్కువ అయిపోవడము, అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటుంది. మన కిడ్నీ ఫంక్షన్ కొంచెం తగ్గిపోవడము. సో అలాంటి సమయంలో మనము ఆన్ బెడ్ అంటే జస్ట్ పండుకొని ఏమి ఎక్సర్సైజెస్ చేయగలుగుతాము. అంతవరకు చేసినా కూడా అగైన్ కమింగ్ టు టిల్ గ్రేవ్ యార్డ్ అంటే మన చనిపోయే వరకు ఇతర వాళ్ళపైన ఆధారపడకుండా సెల్ఫ్ ఇండిపెండెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనము ఆఫ్టర్ 60 years నేను ఎక్స్పెక్టేషన్ చేసేది ఏంటంటే, మీరు రన్నింగ్ చేయండి, మీరు జిమ్ వెళ్ళి చేయండి, 5 km ఉరకండి, అలాంటిది ఏం లేదు. సింపుల్ ఎక్సర్సైజెస్ బట్ ఆన్ ఏ రెగ్యులర్ బేస్ విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, విత్ ఫుల్ ఆఫ్ ప్రాపర్ దానికి ఏమంటారు ఫోకస్. అదంతా ఉంటేనే డెఫినెట్గా మనం చేంజెస్ చూడవచ్చు. సో సింపుల్గా మనము బెడ్లో పండుకోవాలి, చక్కగా ఒక 5 to 10 times డీప్ బ్రీతింగ్స్ తీసుకోవాలి. మొదలు పెడదాము చేయి దగ్గర నుండి, వేళ్ళు మడుచుకొని తెడవడము 10 times, రిస్ట్ జాయింట్ కిందికి పైకి అనడం 10 times, మోచేయి మడవడం చాపడం 10 times, 2 చేతులు పైకి కిందికి లేపడం 10 times, అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా చేయడము 10 times. సో అప్పర్ లిమ్ యాక్టివిటీస్ అయిపోయింది.
అగైన్ పెద్ద పెద్దగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇన్హేల్ ఫ్రమ్ నోస్, ముక్కుతో పీల్చుకోవడం, నోరుతో వదలడము. అదైన తర్వాత మళ్ళీ కాలుకి వచ్చాము. కాళ్ళలో పాదాలు, 2 కాలువి పాదాలకు ఒకటేసారి కిందికి పైకి ఆడించడము. దాని తర్వాత ఒక్కొక్క కాలికి మోకాలు మడవడము, చాపడం, మడవడం, చాపడం. నెక్స్ట్ లెగ్ వచ్చేసి కూడా మళ్ళీ మడవడం, చాపడం, మడవడం, చాపడం. నెక్స్ట్ వచ్చేసి హిప్ జాయింట్ దగ్గర కాలు చక్కగా పైకి లేపడము, 60 to 70 డిగ్రీ మాత్రం లేపినా చాలు. మళ్ళీ కాళ్ళు లోపలికి జరపడం, బయటికి జరపడం, అబ్డక్షన్ అడక్షన్ అంటారు. అయిపోయింది. మళ్ళీ అగైన్ ఫాలో త్రూ ద అదర్ లెగ్. ఇదైన తర్వాత 2 మోకాళ్ళు మడుచుకొని నడుముకి పైకి లేపడము, దానికి పెల్విక్ బ్రిడ్జింగ్ అంటారు. సో నడుము పైకి లేపడం, మళ్ళీ కిందికి తీసుకొని వెళ్ళడము, మళ్ళీ నడుము పైకి లేపడం, మళ్ళీ కిందికి తీసుకొని వెళ్ళడము. ఈ విధంగా సింపుల్ స్ట్రైట్గా పండుకొని ఇవన్నీ యాక్టివిటీస్ మనం చేసాము. మొదలుపెట్టాము మన చేయి దగ్గర నుండి, ఎండ్ చేసాము మన లోవర్ లిమ్స్లో. మళ్ళీ సేమ్ పొజిషన్ మనం బోర్లో పండుకుంటున్నాము, రివర్స్ ఫామ్లో, ప్రోన్ ఫామ్లో పండుకొని నిదానంగా ఒక్కొక్క కాలు మోకాలు మడవకుండా చక్కగా పైకి లేపడం, కిందికి తీసుకురావడం రివర్స్ ఫామ్లో 5 to 10 times. దెన్ అగైన్ ఆపోజిట్ లెగ్కి 5 to 10 times. దీని తర్వాత ఏంటంటే మన బటక్స్ ఏవైతే ఉంటాయో, గ్లూటియస్ మినిమస్, మీడియస్, మ్యాక్సిమస్ బటక్స్ ఏవైతే ఉంటాయో, ఈ బటక్స్కి స్క్వీజ్ చేయాలి, వదలాలి. చేయితోని చేయొద్దు, మన బటక్స్కి దానికి స్క్వీజ్ చేయాలి, వదలాలి, స్క్వీజ్ చేయాలి, వదలాలి. అలా ఒక 5 to 10 times చేయాలి. దాని తర్వాత భుజంగాసనం, చక్కగా నడుము ఎంతవరకు వీలవుతుందో అంతవరకు నడుము పైకి లేపాలి, మళ్ళీ కిందికి రావాలి. భుజంగాసనం, పైకి లేవాలి, కిందికి రావాలి, పైకి లేవాలి, కిందికి రావాలి. మళ్ళీ స్ట్రైట్ తిరిగి పండుకోవాలి. మళ్ళీ బ్రీతింగ్ చేసి ప్రతిసారి లేచినప్పుడు పక్కన తిరిగి లేవాలి, పండుకున్నప్పుడు పక్కన తిరిగి పండుకోవాలి. స్ట్రైట్గా వెళ్ళొద్దు, స్ట్రైట్గా లేవద్దు. సో ఇవి ఇన్ జనరల్ అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ మనం ఏవైతే చేయొచ్చు. ఇప్పుడు ఏజ్ వచ్చినప్పుడు ఇంకొక ప్రాబ్లం మన బాడీలో డెవలప్ అయ్యేది ఏంటంటే ఇంబ్యాలెన్స్లో ఏమవుతుందంటే, ఇప్పుడు రాత్రిపూట మనకు వాష్రూమ్ వెళ్ళడానికి ఏమైనా ఉంది, సడన్గా లేచి మనం వెళ్తున్నాం అనుకోండి, పడిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో ఈ ఏజ్లో ఒకవేళ పడిపోతే జాయింట్ ఫ్రాక్చర్ ఏమైనా అవుతే మళ్ళీ అది యునైట్ అవ్వడం చాలా కష్టం. సో దానికి రీప్లేస్మెంట్కైనా వెళ్ళాలి, లేకుంటే స్క్రూస్ ప్లేట్స్ పెట్టి ఫిక్సేషన్ చేయించాలి, మళ్ళీ అది పెద్ద ఒక స్టోరీ లెక్క అయిపోతుంది. సో దానికి అవాయిడ్ చేయడానికి, అందుకే నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో దానికి అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, మనం ఒక హ్యాండ్ స్టిక్ వాడాలి. సో ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 60 అయ్యో వాళ్ళు ఏమంటారో, అయ్యో వీళ్ళేమంటారో, కట్టె పట్టుకొని నడుస్తున్నారు, వీళ్ళు మాట వింటే మనం నష్టపోతాము. అలా చెయ్యకూడదు. మన బాడీ మన దానికి విలువ ఇస్తే అది మనకు రెస్పెక్ట్ ఇస్తుంది. సో సింపుల్గా ఒక స్టిక్ పట్టుకొని మీరు నడవడానికి ప్రయత్నం చేస్తే ఇన్ ఫ్యూచర్లో ఇంబ్యాలెన్స్ ఏమైనా అయితే మీరు ఆ స్టిక్ ద్వారా బాడీకి బ్యాలెన్స్ చేయొచ్చు. సో సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, సింపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దీనికి ఫాలో చేస్తే డెఫినెట్గా మనము టిల్ గోయింగ్ టు గ్రేవ్ యార్డ్ వరకు ఇండిపెండెంట్గా ఉంటాము, హాయిగా ఉంటాము. మీకు జాయింట్ పెయిన్స్ రావు, మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది. స్టిక్ పట్టుకొని నడుస్తే ఇంబ్యాలెన్స్ అవ్వరు, పడే అవకాశం చాలా తగ్గిపోతుంది. మీరు మీ సొంతం బాడీకి మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇంతవరకు రావాలంటే డెఫినెట్గా టిల్ ది ఏజ్ ఆఫ్ 60 వరకు మీకు యాక్సిడెంట్స్ అవ్వద్దు, మీరు కోమార్బిడ్స్తోని సేఫ్గా ఉండాలి, మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే ఇవన్నీ మనం ఈజీగా చేయొచ్చు. సో హోప్ఫుల్లీ మీరందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా చేయండి. దీని ద్వారా మీరు బాగా చేంజెస్ చూడొచ్చు మీ బాడీలో. నమస్తే.